ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. గగన్, మనం వనభోజనాలకి వెళ్దామా? ఏమైందమ్మా అందరికి? ఎవరు మాట్లాడినా వనభోజనాల గురించే మాట్లాడుతున్నారు. అది ఆఫీస్లో నాకు చాలా పనుంది. ఇప్పుడైతే నేను రాలేను. కావాలంటే మీరు వెళ్ళండి. భూమి కూడా వస్తుందట. కాకపోతే ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. తెలిస్తే మేము కూడా అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాం అన్నయ్య. వికారాబాద్. నీకెలా తెలుసు అన్నయ్య? నక్షత్ర ఫోన్ చేసి చెప్పింది. నక్షత్రానా? తను నీకెందుకు ఫోన్ చేసిందిరా? అదంతా ఒక పెద్ద కథమ్మా, వదిలే. కార్తీక మాసం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మీరు వనభోజనాలకి వెళ్దామని ముచ్చట పడుతున్నారు కదా. ఆఫీస్ పనిదే ఉంది, రేపైనా చేసుకోవచ్చు. మీరు వెళ్ళండి, వంటలు ప్రిపేర్ చేయండి. నేను కూడా చేంజ్ చేసుకొని వస్తాను. సరే అన్నయ్య, మీ వంటలు చకచకా ప్రిపేర్ చేస్తాం. సరే. అబ్బో, ఆ నక్షత్ర వీడికెందుకు ఫోన్ చేసిందంటావు? ఎందుకైతే మనకెందుకమ్మా, అన్నయ్య మనతో రావడానికి ఒప్పుకున్నాడు, అది చాలు. అమ్మాయి, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుక్కుంటూ వస్తున్నాను. మర్డర్ చేయడానికి కూడా ఇంత అందంగా తయారవ్వాలంటావా? పిన్ని, మనసులో మాట పంచుకోవడానికి ఒకరుంటే బావుండు అనుకున్నాను. వచ్చావు. వచ్చిన నువ్వు నన్ను జైలుకి పంపించాలనుకుంటున్నావా ఏంటి? చచచచచా, అలా ఎందుకు అనుకుంటానమ్మాయి? నువ్వు వెళ్ళిపోతే నాకు టైంపాస్ ఎలా అవుతుంది? భూమిని మర్డర్ చేయడానికి కూడా ఇంత సోగ్గా తయారవడం అవసరమా అని అడుగుతున్నాను. ఇదిగో, భూమిని మర్డర్ చేస్తాను అని నువ్వు పదే పదే అని నన్ను జైలుకి పంపించేలా ఉన్నావు. వదినా, వినేసిందమ్మాయి. నేనన్నప్పుడు కాదు, నువ్వు తిరిగన్నప్పుడు వినేసింది. నువ్వు భూమిని మర్డర్ చేస్తావా? తనేం చేసింది వదినా? చెప్పు వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.